అదిరిపోయిందిగా, మామూలుగా లేదుగా. హలో, నీకు మంచి గిఫ్ట్. ఒకసారి వాట్సాప్ చెక్ చేయి. నీ ఎక్స్ప్రెషన్స్ పిచ్చెక్కిచ్చేసి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? చెక్ చేయండి మేడం. మనిద్దరి మధ్య జరిగింది ఎందుకు షూట్ చేసావు? నన్ను బ్లాక్మెయిల్ చేద్దామనా? చిచి, నా ఉద్దేశం అది కాదు బిందు. నా జీవితాన్ని నాశనం చేసావు కదరా! ఇడియట్! ఐఎమ్ సారీ బిందు. పోరా బయటికి! సారీ బిందు. నువ్వు మాట్లాడుకో, వెళ్ళిపో. పోరా! పో! ఎలా జరిగింది? బిందు, ఎక్కడున్నావు? రూమ్ దగ్గర. ఒకసారి ఆఫీస్కి రా. అది కాదు బిందు. రారా! సరే బిందు. ఛీ, ఇదంతా నీ వల్లరా. ఏంటో నా వల్ల? నీకంటే ముందు నేను ప్రపోజ్ చేశా. నాకు పళ్ళా, నీకు పడింది. నువ్వు చేసావు, నేను చూసి. స్టాప్ ఇట్! ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు. నువ్వొక్కడివి కరెక్ట్గా ఉంటే చాలు. ఇంకొకరి గురించి మనకు అవసరం లేదు. నీ పన్ను చేసుకో. సరే. ఆకాష్ వెళ్ళిపోయాడు. అలాంటి చెత్త నా కొడుకుని ఎలా ప్రేమించావే? ఛీ! హలో ఆకాష్, ఎక్కడున్నావు ఆకాష్? ఐఎమ్ సారీ బిందు. ఇలా అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఆ అవమానం తట్టుకోలేకపోతున్నాను. ఆ వీడియో మా ఇంట్లో వాళ్ళు కూడా చూశారంట. బాగా కోపంగా ఉన్నారు. అర్జెంటుగా ఊరొచ్చేయమన్నారు. అందుకే ఊరెళ్ళిపోతున్నాను. ఆకాష్, ఆకాష్, ప్లీజ్ లిసన్ టు మీ. సారీ బిందు, సారీ. ఆకాష్, ఆకాష్,
ఏమైందమ్మా? ఏం కాలేదు, ఏమైందో చెప్పమ్మా. ఏం కాలేదు, పర్లేదు చెప్పమ్మా, ఏమైందో. ఏం కాలేదని చెప్పాను కదా. వెళ్ళు. హలో బాబాయ్. చెల్లికేమైందయ్యా? ఏమైంది బాబాయ్? తెలియదు, కానీ ఎక్కడ పోతలేదు, ఇంట్లోనే ఉంటుంది, చాలా బాధపడుతుంది.